వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇంధన ప్రపంచంలో ఒక పెను సంచలనం మొదలైంది. సముద్రాలు దాటిన వ్యాపార సామ్రాజ్యం, ఖండాలు దాటిన పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు అమెరికా ఇంధన రంగాన్ని షేక్ చేస్తోంది. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెక్సాస్ తీరంలో భారతీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా $300 బిలియన్ భారీ ఒప్పందంతో ప్రపంచం దిశనే మార్చేస్తోంది. ఈ చారిత్రాత్మక డీల్ వెనుక ఉన్న అసలు కథేంటి? ట్రంప్ ఎందుకు రిలయన్స్ ను కొనియాడుతున్నారు? అమెరికాలో ఆయిల్ రిఫైనరీ నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు. గత 50 ఏళ్లుగా అమెరికా గడ్డపై కొత్తగా ఒక్క రిఫైనరీ కూడా నిర్మించబడలేదు. కానీ ఆ రికార్డును తిరగరాస్తోంది మన భారతీయ కంపెనీ రిలయన్స్. టెక్సాస్ లోని బ్రౌన్స్ విల్లే వేదికగా ఈ మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అమెరికా ఇంధన చరిత్రలో ఒక నవశకం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తన అమెరికా ఫస్ట్ ఎజెండాకు దక్కిన విజయంగా అభివర్ణించారు. $300 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుంది. ట్రూత్ఫుల్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ, భారత్లోని మా భాగస్వామి రిలయన్స్ కు ధన్యవాదాలు. పన్నుల తగ్గింపు, అనుమతుల సరళీకరణ వల్లే ఈ పెట్టుబడులు సాధ్యమయ్యాయి అని సగర్వంగా ప్రకటించారు. చెరువు నిండితేనే కదా అలుగు పారేది. అలాగే బ్రౌన్స్ విల్లే పోర్ట్ లో నిర్మించే ఈ రిఫైనరీ ద్వారా అమెరికా అంతర్గత ఇంధన అవసరాలు తీరడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి అమెరికా చేరుకోనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీగా రికార్డ్ సృష్టించబోతోంది. పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూనే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అమెరికా ఆధిపత్యాన్ని ఇది పునరుద్ధరించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ టెక్సాస్ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒకవైపు అమెరికా కార్మికులకు ఉపాధి, మరోవైపు జాతీయ భద్రతకు భరోసా. ఈ రెండింటినీ రిలయన్స్ తన పెట్టుబడితో సాకారం చేస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ రిఫైనరీ నిర్మాణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల స్థిరీకరణకు కూడా అవకాశం ఉంటుంది. గుజరాత్ లోని జామ్నగర్ లో ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్ ఇప్పుడు అమెరికాలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దశాబ్దాల అనుభవం, అత్యాధునిక సాంకేతికత కలిగిన రిలయన్స్ అమెరికా శక్తి వనరులను మరింత బలోపేతం చేయబోతోంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారత్ అమెరికా దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక బంధానికి నిదర్శనం. మొత్తానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దార్శనికత, ట్రంప్ వ్యూహాత్మక నిర్ణయాలు వెరసి టెక్సాస్ గడ్డపై ఒక కొత్త ఇంధన విప్లవం మొదలైంది. ఇది అమెరికాకు శక్తిని, భారత్ కు కీర్తిని తెచ్చిపెట్టే అరుదైన ఘట్టం.